మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఫిబ్రవరి 1 శనివారం తదియ. ఈ ఫిబ్రవరి నెల తదియ శనివారంతో స్టార్ట్ అవ్వబోతుంది. రాత్రి 8 తర్వాత గుమ్మం పక్కన ఇది గిన్నెలో వేసి పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు గడిస్తారు, మీ జీవితం చక్కగా మారిపోతుంది, మీకుండే కష్టాలు దరిద్ర బాధలు అన్నీ పోతాయి. గుమ్మాన్ని మన హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గుమ్మం విషయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఇంటి గుమ్మం పైన కూర్చోకూడదు, అంతేకాకుండా ప్రవేశ ద్వారం మీద నిలబడకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. పేదరికం ఇంట్లో తాండవిస్తుంది, ఇంట్లో డబ్బు ఖర్చవుతుంది. క్రమంగా అనేక రకాలైన దుఃఖాలు కుటుంబంలోని వ్యక్తులందరినీ కూడా కలవరపరుస్తూ ఉంటాయి. ద్వారం గుమ్మం మీద కూర్చొని లేదా నిలబడి ఆహారం తినకూడదు. ఇంటి గుమ్మం వద్ద నిలబడి లేదా కూర్చొని గోర్లు కత్తిరించడం వంటి పనులు చెయ్యరాదు. దీనివల్ల ఇంట్లో దారిద్ర్యం, ధన నష్టం కూడా ఎదురవుతుంది. అలాగే బూట్లు చెప్పులు ఇంటి గుమ్మం వద్ద లేదా గుమ్మం ఎదురుగా వదలకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే డబ్బు సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. గుమ్మం ముందు లేదా గుమ్మం మీద కూర్చొని తినకూడదు. దీంతో ఇంట్లో గొడవలు, వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇలాంటి పనులను గుమ్మం మీద లేదా గుమ్మం ముందు చేయటం వల్ల ఆ ఇంటి సభ్యులు ధన సమస్యలతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ఇంటి మెయిన్ డోర్ గుమ్మంని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పసుపు కుంకుమలు రాసి బొట్టు పెట్టుకుంటే ఇంట్లోని వారికి మంచి జరుగుతుంది. ఇక ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన గుమ్మం పక్కన శనివారం రోజు రాత్రి 8 తర్వాత ఇదొక్కటి గిన్నెలో వేసి పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు వచ్చి పడతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక జింక చేత శపించబడిన రాజు కథను విందాం. మగధ సామ్రాజ్యాన్ని జయంతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు ప్రజలను కన్న బిడ్డల్లాగా కాపాడుతూ వారికి ఏ సమస్యలు రాకుండా చూసేవాడు. యుద్ధాలు రాకుండా నిరంతరం ప్రణాళికలు వేసేవాడు. అతని పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. ఇతని పరిపాలనే శాశ్వతంగా ఉండాలని దైవాన్ని నిత్యం పూజించేవారు. రాజు మారు వేషాలలో అంతటా కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేవాడు. ఒకరోజు జయంతుడు మారువేషంలో అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతని దృష్టి అక్కడ ఉన్న ఒక అందమైన జింకపై పడింది. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక బాణం వచ్చి జింకకు గుచ్చుకుంది. జింక జయంతుని వైపు చూస్తూ, అన్యాయంగా నన్ను చంపిన నీవు 100 రోజులలోపు ప్రాణాలను కోల్పోతావు అని శపించి ప్రాణాలు విడిచింది. అది చూసిన రాజు అధైర్యపడలేదు, పైగా ఆశ్చర్యపోయాడు. ఈ జింక ఎక్కడిది? దానికి బాణం ఎవరు వేశారు? అది తనను శపించటమేమిటో అంతుపట్టలేదు. అయినా వెనుదిరగక ముందుకు వెళ్ళి తాను అనుకున్న పని చేసుకుని రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన శాప వృత్తాంతం మహామంత్రి భూపాలునికి చెప్పాడు. అప్పుడు మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, 100 రోజులలోపు అంటే ఇప్పటి నుంచి 100వ రోజులోపు ఎప్పుడైనా సరే మీ ప్రాణం పోవచ్చు. మీరు 100 రోజులు దాటే వరకు మీ అంతఃపురం దాటి బయటకు రావద్దు. ఆలోపు రాజ్య పాలన వ్యవహారాలను నేను చూసుకుంటూ ఉంటాను అని అంటాడు. దానికి రాజు, ప్రజాపాలన వదిలిపెట్టి నా ప్రాణాలను నేను చూసుకుంటే రాజుగా నాకు అర్హత లేదు. నేను ఈ శాపాలను పట్టించుకోను, యథావిధిగా రాజ్యపాలన కొనసాగిస్తాను అని చెప్పాడు. రాత్రి మహారాజు తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను ఎంతసేపటికి వర్తమానం గురించే ఆలోచిస్తూ ఉన్నాను, భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు. నాకు సంతానం లేదు. శాపాలు తగిలినా తగలకున్నా మానవుని ఆయుష్ ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి సత్వరమే ఒక సమర్థుణ్ణి వెతికి యువరాజు పదవి అప్పచెప్పాలి. జింక శాపం నాకు కర్తవ్యాన్ని ఉపదేశించింది అని అనుకున్నాడు. మరునాడే ఆ విషయం గురించి చాటింపు వేయించాడు. చాలామంది యువకులు ముందుకు వచ్చారు. అనేక పరీక్షల తర్వాత 10 మంది మిగిలారు. వారికి త్వరలో కబురు పంపుతానని చెప్పి వారి చిరునామాలు తీసుకుని ఇంటికి పంపించాడు రాజు. గూఢాచారులను నియమించి వారి గుణగణాలను
దినచర్యను గమనింపచేశాడు. తాను మాత్రం యథావిధిగా రాజ్యపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. మరింత శ్రద్ధగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాడు. ఒకరోజు తాను యథావిధిగా మారువేషంలో తన రాజ్యంలోని శ్రీపురం అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట ఒక సమావేశం జరుగుతుంది. ఒక యువకుని దగ్గరకు గ్రామ ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటూ ఉన్నారు. ఎంతో నేర్పుగా, పారదర్శకంగా సమస్యలను పరిష్కరిస్తున్నాడు ఆ కుర్రాడు. జయంతుడు అక్కడే గంటల తరబడి నిలబడి ఆ కుర్రాడిని గమనిస్తున్నాడు. ప్రజలు ఎంత విసిగిస్తున్నా ఎంతో ప్రశాంతంగా, ఓపికగా సమస్యలను పరిష్కరిస్తున్నాడు ఆ కుర్రాడు. అతని గురించి విచారించగా అతడు గొప్ప పేరున్న రైతు కుమారుడని, అతని పేరు ధర్మసేనుడని, అతడు వ్యవసాయం చేస్తాడని, అతని వ్యవసాయం ఎప్పుడూ లాభసాటిగా నడుస్తుందని, తన కుటుంబం తిండి ఖర్చులు, చిన్న చిన్న అవసరాలకు పోను మిగిలిన సొమ్ము అంతా కూడా సేవా కార్యక్రమాలకు, దాన ధర్మాలకు వినియోగిస్తాడని, అందుకే ప్రజలకు అతడంతే మక్కువ ఎక్కువని చెప్పారు. ఎంతటి కఠినమైన సమస్యనైనా సరే చాలా తెలివిగా పరిష్కరిస్తాడని, అతనికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉన్నదని చెప్పారు. జయంతుడు తిరిగి తన ఆస్థానానికి వచ్చాడు. 10 రోజులు గడిచాయి. గతంలో యువరాజు పదవికి ఎంపికైన 10 మంది గురించి సవివరంగా తెలిసింది. ఈ 10 మంది కంటే ధర్మసేనుడు ఉత్తముడని గ్రహించాడు రాజు. అతన్ని పిలిపించి యువరాజును చేశాడు. జింక శపించి 100 రోజులు దాటింది. జయంతుడు ఒకరోజు అదే అడవి గుండా వెళ్తూ ఉండగా హఠాత్తుగా అతని ముందు 2 దేవతలు ప్రత్యక్షమయ్యారు. భలా జయంత, మేము దేవతలం. నీ సేవాగుణం గొప్పది. రాజుగా నీ గుణగణాలను పరీక్షింపదలిచే జింక మరియు వేటగాని వేషంలో మేము వచ్చాము. నీ ప్రాణాల కన్నా ప్రజాసేవే మిన్న అనుకున్నావు. నీ తర్వాత ధర్మసేనుడు సుదీర్ఘకాలం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు. మీకు దీర్ఘాయువు లభించుగాక, సర్వే జన సుఖినో భవంతు అంటూ మాయమైపోయారు. ఆ తర్వాత జయంతుడు సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించాడు. తనంతరం ధర్మసేనుడికి రాజ్యం అప్పగించాడు. ఇక వీడియోలోకి వస్తే, చాలామందికి విపరీతమైన కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. చాలామంది తమకు ఉన్న కష్టాల వలన ఎప్పుడూ నిరాశగా, హుషారుగా లేకుండా దిగులుగా ఉంటూ ఉంటారు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇలా తీవ్రమైన కష్టాలు ఉన్నాయని బాధపడేవారు, కష్టాలు కన్నీళ్లు పోవాలని ఆశించేవారు ఏదైనా ఒక మంచి తిథి కలిసి వచ్చిన శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న పరిహారం, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ రాత్రి 8 తర్వాత మాత్రమే చెయ్యాలి. చీకటిలోనే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం చేసేవారు శుచిగా ఉండి, మనసును కూడా శుచిగా ఉంచుకొని ప్రశాంతంగా ఈ పరిహారం చేశారంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అసలు ఏం చేయాలి అంటే, ఈరోజు రాత్రి 8 దాటిన తర్వాత ఒక స్టీలు గిన్నెను తీసుకోండి. చిన్న కూర గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఏ గిన్నెను అయినా ఈ పరిహారానికి వాడవచ్చు. ఇలా గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ముందు ఒక తమలపాకు వేయండి. తమలపాకు అనేది త్రిమూర్తుల స్వరూపం, చాలా శక్తివంతమైనది. అటువంటి తమలపాకును గిన్నెలో వేసి ఆ తమలపాకు మీద 1 స్పూన్ పసుపు పొడి వేయండి. పసుపు కూడా చాలా పవిత్రమైనది, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. ఇలా తమలపాకు మీద పసుపు వేసి ఆ పసుపు మీద 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర కూడా ఎంతో శక్తివంతమైనది కనుక ఇలా వేసి తర్వాత ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టి అలా రాత్రంతా కూడా వదిలివేయండి. ఈ పరిహారానికి వాడిన తమలపాకు, పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి, చాలా శక్తివంతమైనవి కూడా. వీటితో ఎలాంటి పరిహారం చేసినా 100% ఫలితం వస్తుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. మీరు గుమ్మం దగ్గర పెట్టిన గిన్నెను రాత్రంతా అలా వదిలేసి మరునాడు ఉదయం లేవగానే ఆ గిన్నెలోని ఆకును, పసుపును, జీలకర్రను ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. కలబంద, వేప చెట్టు, తులసి చెట్టు, ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడవేసినా మీకు కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి. నెమ్మదిగా సంపాదన అనేది పెరుగుతుంది. ఇది చాలా సింపుల్ పరిహారం, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చేసి చూడండి, మీరే మంచి శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి మీరు కూడా రేపు శనివారం రాత్రి 8 తర్వాత గుమ్మం పక్కన గిన్నెలో ఇవి వేసి పెట్టండి. కష్టాలన్నిటినీ కూడా తొలగించుకుని బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. ఫిబ్రవరి నెల తదియా శనివారంతో స్టార్ట్ అవ్వబోతుంది.
ఈ నెల ఎలా ఉంటుందంటే కష్టతరంగానే ఉంటుంది. గ్రహాలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ నెలలో ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లలే తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఎక్కువ పెట్టుబడులు పెట్టవద్దు. ఈ నెల శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక శనిదేవుడి ప్రభావం అందరి మీద పడుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, మొండిగా ఉంటారు. అంతేకాదు ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్లు, బైకులు, లారీలు ఇలా డ్రైవింగ్ చేసే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వేగంగా డ్రైవ్ చేయవద్దు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ నెల ఎవ్వరికీ అంతగా బాగుండదు. కానీ మీరేమీ దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. నెల స్టార్ట్ అయ్యే రోజున అనగా 1వ తారీఖున కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు. నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అంటే ఆ కష్టాలు రాకుండా ఈ పరిహారాలు ఆపుతాయి. అందుకే చాలామంది జ్యోతిష్య నిపుణులు 1వ తారీఖున పరిహారాలు చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఇంట్లో దేవుడి ముందు ఇది వేసి దీపం పెడితే చాలు. నెలంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. మీ జాతకం మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీన ఈ దీపారాధన చేసుకోండి. నెలంతా మీకు బాగుంటుంది. ఇంట్లోని చెడంతా పోతుంది. నెలంతా మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ నెల 1వ తేదీ శనివారంతో స్టార్ట్ అవుతుంది కనుక ఈరోజు ఉదయం త్వరగా నిద్రలేచి ఆడవారు శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజగదిలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. స్వామివారికి పానకము, వడపప్పు నివేదన చేయండి. లేదంటే చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి. అలాగే స్వామివారి ముందు ఒక దీపం పెట్టండి. పిండి దీపమైనా పెట్టవచ్చు, లేదా మామూలు దీపమైనా పెట్టవచ్చు. అలా దీపం పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఒక ఎండు మిరపకాయను తీసుకొని ఆ ఎండు మిరపకాయలోని గింజలను సేకరించండి. ఈ ఎండుమిరపకాయ గింజలకు కష్టాలను ఆపే శక్తి ఉంటుంది. సమస్యలు రాకుండా ఆపేసే శక్తి ఈ గింజలకు ఉంటుంది. కనుక ఈ ఎండుమిరపకాయ గింజలను దీపంలో వేయండి. ఈ దీపాన్ని ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఏ నూనెతో అయినా సరే వెలిగించవచ్చు. అలా వెలిగించిన దీపంలో ఈ ఎండుమిరపకాయ గింజలను వేయండి. ఆ తర్వాత చిటికెడంత దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి. దాల్చిన చెక్కకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దాల్చిన చెక్క మంచిని ఆకర్షిస్తుంది, చెడును తొలగించేస్తుంది, ధనాన్ని తెచ్చి పెడుతుంది. కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని దానిని పొడిలాగా చేసి దీపంలో అంటే దీపం నూనెలో వేయండి. ఇక చివరిగా చిటికెడంత పంచదారను కూడా దీపంలో వేయండి. అలా వేయటం వలన మీరు ఈ నెలంతా తీపి వార్తలను, శుభవార్తలను వింటారు. చెడు వార్తలు రాకుండా ఉంటాయి. ఇలా 1వ తారీఖున ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపంలో ఎండుమిరపకాయ గింజలను, దాల్చిన చెక్క పొడిని, పంచదారను వేయటం వలన ఈ నెలలో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు బాగా కలిసి వస్తుంది. ధనలాభం కలుగుతుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేయండి. ఇక దీపంలో వేసిన ఎండుమిర్చి గింజలు, పంచదార, దాల్చిన చెక్క పొడి ఆఖరిలో మిగిలిపోతాయి కదా, వాటిని దీపం కొండెక్కిన తర్వాత తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు నెలంతా కలిసి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి 1 రోజు ఈ విధంగా దీపం వెలిగించి నెలంతా శుభ ఫలితాలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.